జీవన జ్యోతి. శుభోదయం. జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో నిద్రలేమి సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఇవాళ మన కార్యక్రమంలో నిద్రలేమి సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. అసలు ముందుగా మనిషికి సరిపడినంత నిద్ర కావాలి అంటారు కదా, అసలు నిద్ర అవసరం మనిషికి ఎంతవరకు ఉంటుందో ముందుగా తెలియజేస్తారా అండి? అలాగేనమ్మా. నిద్ర అవసరం ఏంటంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మామూలుగా శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే సమానంగా అవసరం అన్నమాట. మామూలుగా మనం ఏమనుకుంటామంటే అన్నం తీసుకుంటే సరిపోతుంది కదా, శరీరం బలంగా ఉంటుంది కదా అని. అయితే శరీరం ఏంటంటే మన శరీరంలో రకరకాల జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ జీవక్రియలు జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని సెల్స్ అవి కూడా కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, కొన్ని పాడైపోతూ ఉంటాయి, కొన్ని అలసిపోతూ ఉంటాయి. వీటన్నింటికి కూడా ఏంటంటే మళ్ళీ కొంత రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ కోసం నిద్ర అవసరం. అలాగే కొన్ని కణాలు అవన్నీ కూడా నశించిపోతుంటాయి అన్నమాట మనం పనులు చేసేటప్పుడు. అలా నశించిపోతున్నటువంటి కణాలు మళ్ళీ కొత్త కణాలు పుట్టాలంటే కూడా శరీరానికి నిద్ర చాలా అవసరం అన్నమాట. ఈ నిద్రపోయేటప్పుడు మన శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలకి మంచి విశ్రాంతి దొరుకుతుంది. అది అందరికీ అనుభవంలో మనకి అంటే శరీరం పైన మనకు తెలుస్తుంటుంది, కాళ్ళు చేతులు కదపకుండా పడుకుంటాం కదా అని. అయితే నిద్రపోయినప్పుడు ఏంటంటే మన లోపల రక్త ప్రసారం నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. అలాగే గుండె వేగం కూడా కొంతవరకు తగ్గుతుంది. మనం ఊపిరి తీసుకునేటువంటి వేగం తగ్గుతుంది. ఆ జీర్ణ మండలంలో ఉండేటువంటి ఆ క్రియలన్నీ కూడా స్లో అవుతాయి అన్నమాట, మెల్లగా అయిపోతూ ఉంటాయి. అన్నీ నిదానంగా జరగటం వల్ల ఏంటంటే ప్రతి అవయవానికి ఒక చక్కటి విశ్రాంతి దొరుకుతుంది. అలాగే ఈ విశ్రాంతి వల్ల ఏంటంటే మళ్ళీ మర్నాడు ఈ యంత్రం మనం అంటే శరీరాన్ని ఒక యంత్రంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ యంత్రం మళ్ళీ బాగా పనిచేయడానికి ఈ విశ్రాంతి చాలా అవసరం. అలాగే నిద్రపోయినప్పుడు ఏంటంటే ఇందాక చెప్పాను కదా, కొన్ని కణాలు కొత్తవి పుట్టడానికంటే రిపేర్ వర్క్ అని చెప్తాం. ఈ రిపేర్ వర్క్ అంతా కూడా మనం బాగా నిద్రపోయినప్పుడు చక్కగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మన శరీరంలో కొన్ని హార్మోన్లు ఉంటాయి. ఈ హార్మోన్ల విడుదల మనం రాత్రిపూట నిద్రపోయినప్పుడు బాగా జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మెలాటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ మనం రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు విడుదలవుతుంది. ఈ హార్మోన్ అనేటువంటిది మనకి రోగనిరోధక శక్తి బాగా ఉండడానికి, శరీరంలో క్రియలన్నీ బాగా జరగడానికి కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక హార్మోన్ ఇది. అయితే ఈ హార్మోన్ విడుదల కేవలం రాత్రిపూట మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే మనం రాత్రిపూట నిద్రపోవాల్సినటువంటి జీవులం. అంటే కొన్ని జంతువులు మనకు తెలుసు కదా, రాత్రి మెలకువగా ఉంటూ ఉంటాయి, కొన్ని పగలు మెలకువగా ఉంటూ ఉంటాయి. అందులో ఏంటంటే పగలు మెలకువగా ఉంటే రాత్రి నిద్రపోవడానికి పుట్టినటువంటి ఒక జీవి మానవుడు అనమాట. అందుకని మనం రాత్రిపూట నిద్రపోవాలి, తగినంతసేపు నిద్రపోవాలి. ఈ రెండూ కూడా అంటే జీవక్రియలు బాగా జరగటానికి, రోగనిరోధక శక్తి పెరగటానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా అవసరమైనటువంటిది. అయితే ఎవరికి ఎంత నిద్ర కావాలి, అందరికీ ఒకలాగే ఎన్ని గంటలు పడుకోవాలి అన్ని గంటలు అనేది యూనిఫామ్గా ఉండదు. అంటే ఇప్పుడు మనకి వయసు బట్టి చూసినట్టయితే కనుక మరీ చిన్న పిల్లలు మనం చూస్తూ ఉంటాం కదా, చంటి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు 20 గంటలు 22 గంటలు కూడా నిద్రపోతారు, అంటే కొన్ని నెలల వరకు. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా నిద్ర తగ్గుతూ వస్తూ ఉంటుంది. అంటే శరీరానికి నిద్ర యొక్క అవసరం తగ్గుతూ ఉంటుంది అన్నమాట. వయసు పెరిగే కొద్దికి ఆ నిద్ర యొక్క అవసరం తగ్గుతూ ఉంటుంది. అలాగా మనకి 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఒక 9-10 గంటలు నిద్రపోతే సరిపోతూ ఉంటుంది. ఆ తర్వాత 12 సంవత్సరాలు దాటి ఒక 45-50 సంవత్సరాలు వచ్చే వరకు కూడా సుమారుగా ఒక 7 నుంచి 8 గంటల పాటు రాత్రిపూట నిద్రపోవటం అవసరం. ఇది స్ట్రెస్ ఎందుకు రాత్రిపూట అని చెప్తున్నానంటే చాలామంది ఏంటంటే పగలు కూడా పడుకుంటూ ఉంటారు. రాత్రి అంతా మెలకువగా ఉంటే రాత్రి 1 గంటకో 2 గంటలకో నిద్రపోయి పొద్దున 10ంటికి 11ంటికి 12ంటికి కూడా లేస్తూ ఉంటారు. అయితే అది మనం అలా నిద్రపోతున్నట్టయితే కనుక వాళ్ళని మనుషులుగా మనం చెప్పుకోకూడదు అనమాట. మనుషులు రాత్రిపూట 10:30-11కి పడుకొని పొద్దున సూర్యోదయంతో పాటు లేవడం అనేటువంటిది అవసరం, ఆరోగ్యానికి కూడా అవసరం. అందుకని నిద్రపోవడం, అది కూడా రాత్రిపూట నిద్రపోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు చెప్పినట్టుగా ఏంటంటే ఒక 12 సంవత్సరాలు దాటినప్పటి నుంచి ఆ పిల్లలకి తర్వాత 50-55 సంవత్సరాల వరకు కూడా ఒక 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోతే వాళ్ళకి సరిపోతుంది నిద్ర. అలాగే అంతకంటే కొంచెం వయసు పెరిగి ఒక 60 సంవత్సరాలు 60 దాటిన తర్వాత నిద్ర అవసరం ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఇంకా తగ్గినప్పుడు ఏంటంటే వాళ్ళకి 6 గంటలు 5 గంటలు పడుకున్నా కూడా సరిపోతూ ఉంటుంది. ఇది నార్మల్గా వయసును బట్టి ఇచ్చేటువంటిది. అలాగే శరీరం యొక్క అలసట మీద కూడా నిద్ర అవసరం డిపెండ్ అవుతుంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు శారీరకంగా బాగా శ్రమ పడేటువంటి వాళ్ళకి కాస్త నిద్ర అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే శారీరక శ్రమ ఏమాత్రం లేనటువంటి వాళ్ళు కాస్త తక్కువ నిద్రపోయినా కూడా శరీరానికి సరిపోతుంది అన్నమాట.
డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక మనిషి జీవించడానికి నిద్ర అనేది చాలా అవసరం. ఆరోగ్యంగా జీవించడానికి నిద్ర చాలా అవసరం. అయితే కొంతమంది ఈ నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలా నిద్రలేమి సమస్యకి కారణాలు ఏమిటో వివరిస్తారా అండి? సమయానికి నిద్ర పట్టకపోవడం అనేటువంటిది చాలా కొంతమందికి ఎక్కువ ట్రబుల్గా ఉంటూ ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే మనం శరీర ప్రకృతి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అని చెప్పి. అందులో వాత ప్రకృతి అయిన వాళ్ళకి నిద్ర బాగా తక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే వాళ్ళకి తొందరగా నిద్ర రాదు, వాళ్ళ శరీరపు తీరుకు కొంత నిద్ర అవసరం కూడా తక్కువగా ఉంటూ ఉంటుంది. అందుకని ఆ వాత ప్రకృతి ఉన్న వాళ్ళలో కొంచెం నిద్రలేమి సమస్య, అంటే అది ఒక సమస్యగా అనుకోకర్లేదు, వాళ్ళకి కొంచెం సహజంగా ఉంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఏంటంటే కొన్ని అనారోగ్యాలలో, బీపీ కానీ కొన్ని ఇతర అనారోగ్యాల్లో కానీ ఆ అనారోగ్యం వల్ల నిద్ర పట్టకపోవడం అనేటువంటిది కూడా ఒక సమస్యగా ఉంటూ ఉంటుంది. అలాగే కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు. కొన్ని సమస్యలకి మందులు వాడుతూ ఉంటే ఆ మందుల ప్రభావం వల్ల కూడా కొంత నిద్ర పట్టకుండా ఉంటుంది. అయితే ఇవి కొంతమందిలో అంటే ప్రత్యేకంగా కొంతమందిలో మాత్రం ఇటువంటి కారణాలు ఉంటూ ఉంటాయి. చాలా మందిలో ప్రత్యేకంగా ఎటువంటి కారణము లేకుండా కూడా నిద్ర పట్టకపోవడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. అంటే ముఖ్యంగా ఏంటంటే మనసు కనుక ఎక్కువ యాక్టివ్గా ఉండి, అంటే ఎక్కువ ఆలోచనలు మనం కంట్రోల్లో ఉండి కానీ కంట్రోల్లో లేకుండా కానీ ఎక్కువగా ఆలోచనలు అవి వస్తున్నప్పుడు నిద్ర పట్టకపోవడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. అంటే మంచం మీద పడుకోగానే ఏదో అక్కర్లేను అని గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ రోజు జరిగిపోయిన అంశాలు, లేకపోతే ఇంకెవరితోటో ఏదో అంటే వాగ్వివాదాలు ఏవో జరిగాయి, వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు, లేకపోతే అది అలా జరిగి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది కాదు, ఇలాంటి రకరకాల ఆలోచనలన్నీ లోపల తిరుగుతూ ఉంటాయి. అలాంటి ఆలోచనలు అవి ఎక్కువగా ఉన్నప్పుడు నిద్ర పట్టకపోవడం అనేటువంటిది చాలా 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 కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇంకా అలాగే ఏంటంటే ఎటువంటి శారీరక వ్యాయామం లేకుండా ఉండే వాళ్ళకు కూడా కొంతవరకు నిద్ర పట్టకపోవడం అనేటువంటిది ఒక సమస్యగా ఉంటూ ఉంటుంది. అలాగే వయసు కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళలో వాత దోషం బాగా పెరుగుతుంది. ఆ వాత దోషం పెరిగినప్పుడు నిద్ర బాగా తగ్గుతుంది అనమాట. అయితే ఏంటంటే ఆ నిద్ర పట్టడం లేదు అని చెప్పి చాలామందికి బెంగగా ఉంటుంటుంది. అయ్యో నాకు నిద్ర పట్టట్లేదు, ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు, నాకే పట్టట్లేదే అని చెప్పి కొంచెం ఎక్కువగా దాని గురించి ఆందోళనగా ఉంటున్నప్పుడు కూడా ఈ నిద్ర పట్టకపోవడం అనేటువంటిది ఒక సమస్యగా తయారైపోతుంటుంది అన్నమాట. అందుకని ఏంటంటే కొన్ని అనారోగ్యాల్లో నిద్ర పట్టకపోవడం, కొంతమందికి అలవాటుగా నిద్ర పట్టకపోవడం, శరీర ప్రకృతి వల్ల నిద్ర పట్టకపోవడం, వీటన్నింటికంటే కూడా ఏంటంటే ఎక్కువగా ఆలోచనలతోటి బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి నిద్ర పట్టకపోవడం అనేటువంటిది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. డాక్టర్ గారు, ఈ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ఆహార విహారాల్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలో కొన్ని సూచనలు చేస్తారా అండి? ఈ నిద్రలేమి సమస్యకి ఏంటంటే ఆహార పరంగా చూసినట్టయితే రాత్రిపూట కొంచెం పాలు తీసుకుంటున్నట్టయితే కనుక బాగా నిద్ర పట్టేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది. అంటే రాత్రి పడుకోవడానికి ముందు ఒక అరగంట గంట ముందు కొంచెం వేడివేడిగా ఉన్నటువంటి పాలు తీసుకుని ఆ పాలలో కొంచెం బాదం పప్పు కానీ లేకపోతే జాజికాయ చూర్ణం కానీ వేసుకొని అలా అంటే ఒక గంట ముందు తీసుకుని పడుకుంటున్నట్టయితే కనుక వాళ్ళకి నిద్ర పట్టడానికి ఇది ఆహారపరంగా బాగా సహాయపడుతుంది. అయితే ఆహారం కంటే కూడా ఏంటంటే కొంత విహారం చాలా అవసరమైనటువంటిది. ఈ నిద్రలేమితో బాధపడేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా సాయంత్రం పూట అంటే వయసును బట్టి కొంచెం అంటే యంగ్గా ఉన్న వాళ్ళైతే కనుక కాస్త జాగింగ్ చేయడం కానీ, లేకపోతే కాస్త వయసు పెరిగినట్టయితే కనుక నడక, సాయంత్రం పూట ఒక అరగంట 30 గంట శరీర శక్తిని అనుసరించి కొంచెం గబగబా నడిచినట్టయితే బ్రిస్క్ వాక్ అంటాం. ఇలా గబగబా నడుస్తున్నట్టయితే కనుక వాళ్ళల్లో ఆ శారీరక వ్యాయామం వల్ల నిద్రకి కావాల్సినటువంటి కొన్ని మార్పులు బాగా వస్తాయి. అలాగే శరీరం కొంత అలసిపోయినప్పుడు తొందరగా నిద్ర వస్తుంది, అది అందరికీ అనుభవంలో ఉన్నటువంటిదే కదా. అందుకని కొంచెం సాయంత్రం పూట వ్యాయామం చేయడం అనేటువంటిది నిద్ర బాగా పట్టడానికి చాలా అవసరమైనటువంటి అంశం. అలాగే ఇంకా ఏంటంటే ఈ వ్యాయామం ఒకటే కాకుండా సాయంత్రం పూట కొంచెం వేడివేడి నీళ్ళతోటి స్నానం చేయటం. అందులో ఆ స్నానం చేసేటప్పుడు స్నానంలో ఏంటంటే కొన్ని సుగంధ ద్రవ్యాలను వాడుకుంటున్నట్టయితే కూడా ఆ సుగంధ ద్రవ్యాల యొక్క పరిమళం వల్ల చక్కగా నిద్ర రావడానికి సహాయపడుతుంది. అంటే సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటంటే మనకి వట్టివేర్లు కానీ, చందనం కానీ, ఇలాంటి వాటిని స్నానం చేసేటువంటి నీటిలో కొంచెం మల్లెపూలు కానీ లేకపోతే గులాబీ రేకులు కానీ ఇటువంటి వాటిని స్నానం చేసేటువంటి ఆ వేడి నీళ్ళలో వేసుకుని దాంతో స్నానం చేసినట్టయితే కనుక ఆ పరిమళాలు కొంచెం మనసుని ప్రశాంతంగా ఉంచి నిద్ర పట్టడానికి బాగా సహాయపడతాయి. అలాగే పడుకునే చోట అంటే నిద్రపోయే గదిలో కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా, అంటే లైట్ కానీ లేకపోతే సౌండ్ కానీ ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడం. అలాగే ఆ గదిలో ఉండేటువంటి పరిసరాల్లో కూడా కొంచెం అంటే అగరవత్తులు వెలిగించుకోవడం కానీ లేకపోతే ఏదైనా సుగంధ ద్రవ్యాలు బాగా సుగంధం వచ్చేలాగా పెట్టుకోవడం కానీ చేసినట్టయితే వాటి వల్ల కూడా నిద్ర బాగా పడడానికి సహాయపడుతుంది. అలాగే ఏంటంటే మంచం మీద పడుకున్నాక కళ్ళు మూసుకొని ఆలోచనలన్నీ రాకుండా ఉండడం అనేటువంటి
కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎందుకంటున్నానంటే మనసు ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం, మనం చెప్పుకోకపోయినా అందరికీ తెలిసినటువంటిది అది. మనసు మన అదుపులో ఉండదు. అది రకరకాల ఆలోచనలు మనం వద్దనుకున్నవన్నీ వచ్చేలాగా చేసే లక్షణం దానిలో ఉంటుంది. అది ఒక కోతి లాంటిదని కూడా చెప్తారు కదా పెద్దవాళ్ళు. అందుకని దాన్ని అదుపులో పెట్టుకోవడానికి కొంచెం సాధన చేయాలి ప్రతిరోజు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఆలోచనలు వద్దు వద్దు అని మనం అనుకుంటే అవే ఆలోచనలు వస్తాయి కనుక అలా ఆలోచించకుండా మంచి అంటే వేరేవి మనసుని ప్రశాంతంగా ఉంచేటువంటి ఆలోచన కనుక మొదలుపెట్టినట్టయితే ఏదో ఒక ఆలోచన నిలబడుతుంది, రెండోది రాదు కనుక అలాంటప్పుడు ఏంటంటే ప్రశాంతంగా ఏదైనా ఒక మంచి ప్రేయర్ కానీ లేకపోతే ఏదైనా ఒక చక్కటి దృశ్యాన్ని కళ్ళ ముందు ఊహించుకోవడం అని చెప్తుంటారు. ఒక మంచి తామర పువ్వుని కంటి ముందు ఊహించుకుంటూ ఆ తామర పువ్వునే చూస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉండటం. అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడం. మంచం మీద పడుకున్నాక అంటే ఒకసారి పొట్ట మీద చేయి పెట్టుకొని ఆ ఊపిరి తీసుకుంటుంటే పొట్ట పైకి కిందకి కదులుతూ ఉంటుంది, దాని మీద దృష్టి పెట్టుకోవాలన్నమాట. అలా ఎలా ఊపిరి లోపలికి వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది అనేటువంటిది నిదానంగా ఊపిరి తీసుకుంటూ దాని మీద దృష్టి పెట్టుకున్నట్టు ఆ శ్వాస మీద దృష్టి పెట్టుకుని పడుకున్నా కూడా ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అయితే నిద్ర పట్టనప్పుడు మాత్రం ఆ నిద్ర రావటలేదు అని కనుక దాని మీద వర్రీ అవుతున్నట్టయితే అది ఒక పెద్ద సమస్యలాగా తయారైపోయి ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. కనుక నిద్ర పట్టకపోతే దాని గురించి బాధపడడం కాకుండా ఇంకొక దాని మీదకి దృష్టి మరల్చి మళ్ళీ నిద్ర పట్టించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. డాక్టర్ గారు, నిద్రలేమి సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ సమస్య తగ్గించుకోవడానికి మనం ఒక చూర్ణం లాంటి ఔషధాన్ని తయారు చేసుకుని దాన్ని ఎలా వాడుకోవాలో తర్వాత చెప్తాను. మొట్టమొదట మనం దానికోసం తీసుకోవాల్సింది ఏంటంటే బ్రాహ్మి. ఈ బ్రాహ్మి మూలిక మనసుని ప్రశాంతంగా ఉంచి అంటే మెదడులో ఇతర ఆలోచనలు అవి రాకుండా చేసి నిద్ర బాగా పట్టడానికి బాగా తోడ్పడుతుంది. బ్రాహ్మి మనకు అందరికీ తెలిసినటువంటిదే, దాన్ని ఒక రసాయనంగా కూడా వాడుకుంటూ ఉంటాం. మామూలుగా ఏంటంటే ఇతర స్లీపింగ్ పిల్స్ అవి వేసుకున్నప్పుడు రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే మనం ఆయుర్వేదంలో చెప్పుకునేటువంటి ఈ మూలికలు ఏవైతే నిద్ర కోసం వాడుకుంటున్నామో అంటే వాటి వల్ల ఇతర మంచి మంచి ప్రయోజనాలు కలుగుతూ నిద్ర కలిగించేందుకు అవకాశం ఉంటాయి కనుక వాటిని నిర్భయంగా వాడుకోవచ్చు. ఈ బ్రాహ్మీని ఏంటంటే మూలిక మొత్తాన్ని ఔషధంగా వాడుకోవచ్చు. దీన్ని నీడలో ఎండబెట్టేసి తర్వాత చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మీకు ఔషధం తయారు చూపించడం కోసం నేను కూడా కొంచెం బ్రాహ్మీ చూర్ణాన్ని విడిగా పెడతాను. తర్వాత మనకు కావాల్సినటువంటిది ఏంటంటే వచ. వచ అని మన సంస్కృతంలో చెప్పేటువంటి దాన్ని తెలుగులో వసకొమ్ము అంటూ ఉంటాం. ఈ వసకొమ్ము ఏంటంటే బ్రెయిన్కి ఒక మంచి టానిక్ అనమాట. బ్రెయిన్లో జరగాల్సినటువంటి పనులన్నీ బాగా జరిగేలాగా బాగా తోడ్పడేటువంటి ఒక మంచి మూలిక ఇది. అంటే బ్రెయిన్లో అంటే మన మెదడులో కొన్ని సెక్రీషన్స్ ఎక్కువగా విడుదలైనప్పుడు నిద్ర పట్టకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సెక్రీషన్స్ విడుదలైనప్పుడు చక్కగా నిద్ర పట్టేందుకు అవకాశం ఉంటుంది. ఏ మార్పులు కావాలో ఆ మార్పులు తీసుకొచ్చి మనకి నిద్ర బాగా పట్టడానికి ఈ వసకొమ్ము బాగా ఉపయోగపడుతుంది. వసకొమ్మును చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇంకా ఈ ఔషధం తయారీలో మనం తీసుకునేటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే ఉసిరి. తెలుగులో మనం ఉసిరి అని చెప్తూ ఉంటాం, దీన్నే సంస్కృతంలో ఆమలకి అంటాం. ఈ ఆమలకి లేదా ఉసిరికి ఎన్నెన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం చెప్పలేమన్నమాట. మొత్తం ఒక చెప్పడం మొదలు పెడితే శరీరంలో తల నుంచి గోరు వరకు అన్ని అవయవాల మీద ఒక మంచి ఎఫెక్ట్ని చూపించేటువంటి ఒక మంచి మూలిక ఇది. ఇది ఒక మంచి రసాయనం కూడాను. ఈ రసాయనం కూడా ఏంటంటే మెదడు చక్కగా పనిచేసి నిద్ర బాగా పట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ఉసిరి పెచ్చుల్ని నీడలో ఎండబెట్టేసి చూర్ణంలా చేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. మనకి ఔషధ తయారీలో కావాల్సినటువంటిది ఈ 3 మూలికలే. ఈ మూడింటిని రెడీగా పెట్టుకున్నాం కదా, వీటిని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ చూర్ణాలన్నింటిని బాగా కలిపేసి ఒక సీసాలో పోసి భద్రపరచుకోండి. దీన్ని ఉపయోగించుకోవడానికి ఏం చేయాలంటే రాత్రిపూట సుమారుగా ఒక 3 గ్రాముల ఈ చూర్ణాన్ని తీసుకుని దాన్ని కొద్దిగా ఒక అరకప్పు నీటితో మరిగించి బాగా మరిగిన తర్వాత అంటే ఎగిరిపోయేంత వరకు అక్కర్లేదు, ఒక కషాయంలాగా కాచుకుని దాన్ని వడపోసి గోరువెచ్చగా ఉండగానే రాత్రి పడుకోవడానికి 1 గంట ముందు
కొంచెం పటిక బెల్లం కలుపుకొని తీసుకుంటున్నట్టయితే కనుక నిద్రలేమి సమస్య తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నిద్రలేమి సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. బ్రాహ్మి చూర్ణం 50 గ్రాములు, వచ చూర్ణం 50 గ్రాములు, ఉసిరి చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి 3 గ్రాముల చూర్ణాన్ని అరకప్పు నీటిలో కలుపుకొని మరిగించి వడపోసుకొని గోరువెచ్చగా ఉండగానే తగినంత పటిక బెల్లాన్ని కలిపి ప్రతిరోజు రాత్రిపూట తీసుకోవాలి. నిద్రలేమి సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు దద్దుర్ల నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, దద్దుర్ల నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? దద్దుర్ల సమస్య ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి మనకి వంటింట్లో ఆవ నూనె ఉంటుంది కదా, ఈ ఆవ నూనె చాలా సహాయపడుతుంది. ఎక్కడెక్కడ దద్దుర్లు ఉన్నాయో ఆ ప్లేస్లో ఆవ నూనెను కొంచెం గోరువెచ్చగా చేసి మసాజ్ లాగా చేసుకోవాలి. అలా మసాజ్ చేసి ఒక 15-20 నిమిషాల పాటు అలా ఉంచేసి వేడివేడి నీటితో స్నానం చేయాలన్నమాట. ఈ విధంగా చేసినట్టయితే కనుక దద్దుర్లు తొందరగా తగ్గిపోతాయి. చూశారు కదా, దద్దుర్ల నివారణకు ఆవ నూనె ఎంత బాగా ఉపకరిస్తుందో. నిద్రలేమి సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. పద్మ సర్వాంగాసనం, ద్విహస్త సమసుప్త సమకూర్మాసనం సాధన చేయడం ద్వారా నిద్రలేమి సమస్యను నివారించుకోవచ్చు. పద్మ సర్వాంగాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకుంటూ కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ నడుమును కూడా పైకెత్తి నిటారుగా ఉంచి ఇప్పుడు కాళ్లను మడిచి పద్మాసనంలో నిటారుగా ఉంచాలి. చేతుల్ని శరీరానికి ఆధారంగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ద్విహస్త సమసుప్త సమకూర్మాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని 2 కాళ్ళు ముందుకు చాచాలి. ఇప్పుడు కుడి చేతిని కుడి కాలి కింద గుండా కుడివైపు, ఎడమ చేతిని ఎడమ కాలి కింద గుండా ఎడమవైపు పోనిస్తూ శరీరాన్ని ముందుకు వంచుతూ గడ్డాన్ని ఛాతిని నేలకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి
10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా పద్మ సర్వాంగాసనం, ద్విహస్త సమసుప్త సమకూర్మాసనం రోజూ సాధన చేయడం ద్వారా సహస్రార ఆజ్ఞాచక్రాలు ఉత్తేజితమై మెదడు వ్యవస్థలో పేరుకుపోయిన మృత కణాలు నశించి జీవకణాలు వృద్ధి చెంది శరీరానికి ప్రశాంతత కలిగి నిద్రలేమి సమస్య అధిగమింపబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. నిద్రలేమి సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. మరిప్పుడు అతిసారం నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, అతిసారం నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? అతిసారం సమస్య తగ్గించుకోవడానికి దానిమ్మ పండు తొక్కలు బాగా ఉపయోగపడతాయి. ఎండబెట్టినటువంటి దానిమ్మ తొక్కలను తీసుకుని వాటిని కొంచెం ఒక అరగంట సేపు బాగా నీళ్ళలో నానబెట్టాలి. నానిన తర్వాత దాన్ని మరిగించి కషాయం చేసుకోవాలి. అలా కషాయం చేసుకుని దాన్ని వడపోసుకుని గోరువెచ్చగా ఉండగానే ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అంటే ఒక రోజులో 4 సార్లు తీసుకుంటున్నట్టయితే కనుక అతిసారం సమస్యను తేలిగ్గా తగ్గించుకోవచ్చు. చూశారు కదా, అతిసారం సమస్య నివారణకు దానిమ్మ పెచ్చులు ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో నిద్రలేమి సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.